2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ప్రదేశంలో మన భారతదేశం నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి కొంతమందిని, అంటే ఇంచుమించు 26 మందిని తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఎంతో దుర్మార్గంగా దుశ్చర్య చేసి వారిని హతం చేయడం, 26 మందిని హతం చేసి పర్యాటకులను హతం చేయడం అయితే జరిగింది. అయితే మన భారతదేశ సమగ్రతను, శాంతి భద్రతను విఘాతం కలిగించే విధంగా తీవ్రవాదులు అయితే దుశ్చర్య చేయటం, దాన్ని మన భారతీయులందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కలత చెంది పర్యాటకుల మృతికి, వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ 3 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో మొత్తం ఎక్కడ జన సైనికులు ఉన్నా సరే వారికి తీవ్ర సానుభూతి తెలియజేస్తూ ఈ తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం, దానిలో భాగంగానే నిన్నటి రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ జెండాను అవతరణ చేయటం, అదేవిధంగా గత రాత్రి మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కొవ్వొత్తులు రాలి నిరసన వ్యక్తం చేస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా కొవ్వొత్తులు రాలి ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి, వారందరికీ నిరసన దీక్షలు చేయాలని చెప్పి తెలియజేస్తే ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మన దేశ సమగ్రతను, శాంతి భద్రతను కదిపేది ఏమీ చేయలేరు. ఈ తీవ్రవాదులను హెచ్చరిస్తూ వారిని కూడా తీవ్రంగా ఖండిస్తూ రేపు భవిష్యత్తులో తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు. మన మోడీ గారు గాని దీని మీద చాలా తీవ్రంగా వారు తీసుకున్నారు, దానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా రేపు కూడా మనకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ రేపు సాయంత్రం మానవహారాలు జరపాలి అని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు ఆలమూరు మండలం సాయంత్రం 5 గంటలకు కూడా ఇలా మానవహారాలు అన్ని జరుగుతాయని తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి ఒక్కసారి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.